పడ్డారు. 5గురు పెళ్లి కుమారుడు రాగానే తలుపు తట్టగానే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంలో నూనె పోసుకొని సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుడు రాగానే వెంటనే మరి తీసుకొని వెళ్ళిపోయినాడు 5గురు. మిగతా 5గురు విడిచిపెట్టబడ్డారు. పెళ్లి కుమార్తె సంఘ వధువులో చేర్చబడి ఆ యొక్క ప్రభుతో మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. కనుక పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు రానయ్యుంటున్నారు. ఈ లోకంలో యేసు ప్రభు బిడ్డలందరూ, పరిశుద్ధులందరూ, ప్రదానం చేయబడిన కన్యక, ప్రదానం చేయబడిన ఆ కన్యక, మరి పరిశుద్ధులందరూ, ప్రపంచంలో చెదిరి ఉన్న దేవుని పిల్లలందరూ ఆ సంఘవధుగా పెళ్లి కుమార్తెగా ఎత్తబడినట్టున్నారు. కనుక ఆ ప్రియురాల్ని తీసుకొని పోవడానికి ప్రియుడైన యేసుక్రీస్తు వారు రానయ్యున్నారు. కనుక నేను సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రభుతో కూడా సదాకాలం ఉంటాము. ఆ రాజ్యంలో ఏడుపు లేదు, వేదన లేదు, బాధ లేదు, దాహం లేదు, ఎంతో సంతోషం, యువగాలం ఎంతో ఉంటాం.